ఆరోగ్యం బాగాలేదు, బేగా ముగించేస్తారులే, పడుకోడిపోతాం తొందరగా అని అనుకున్నా. చాలా నిద్ర వచ్చేస్తుంది అయ్యగారు వాక్యం చెప్తూ ఉంటుంది. అలాంటిది 4 మనుషులు దాదాపు 2 గంటలన్నర చేసామండి ఆల్రెడీ ప్రార్థనలో. మరి ఆ అమ్మాయి అయ్యగారు అన్నాడు, సామేలు మరి ఇంటికి వెళ్ళబోడికల్లా పరిమళకి ఏ నీరసం ఉంటుందో తగ్గిపోద్ది, మనం చేసే ప్రార్థన కానీ సరే దేవుడు గొప్ప కార్యం చేస్తాడయ్యా అన్నాడు. అంతే. మరి నేనైతే నమ్మలేదు, మరి హాస్పిటల్ కాడ వెళ్ళలేదు. మరి ఆ నొప్పి మరి నాకు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మరి ఆ నొప్పి కూడా రాలేదు, అది కూడా తగ్గిపోయింది. మరి నా బిడ్డల కొరకు, మరి పరిమళ కోసం, మరి నా కోసం, అలాగే నా తండ్రి నా తల్లి కోసం మరి మీ వ్యక్తిగత ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యం మరి దీవించి ఆశీర్వదించిన ఆమె. చిరకాలము నాతో ఉంటానని క్షణమైన వీడిపోలేవని, నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నామని, ఆనందగానమునే పాడనా, ఆనందగానమునే పాడనా, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలుగున్న అనుబంధమే, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలుగున్న అనుబంధమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. పడండి. నా ప్రాణమా ఘనమైన అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను, నే అలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన, నా స్నేహము నీవే ఆరాధ్యుడా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. పాడదాం. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. స్తుతి స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా నీవే నా యేసయ్యా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా నీకే ఆరాధ్యుడా. ఆనందమే ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా, నీలో నా యేసయ్యా, నీలో నా యేసయ్యా. ఇంకా ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే సాక్ష్యాలు.
నాలు నీవు జీవించినా గాని ఏమున్నది లోకములో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకములో. తీర్పు దినమందున ఆయన ముందర నీవు, తీర్పు దినమందున ఆయన ముందుర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం మనకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ఇంకా ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటే, సిద్ధపడి ఉంటే రండి. సాక్ష్యాలు ఏమీ లేకపోతే చెప్పబోయే వాక్యం కొరకు మన మధ్యలో దినకర్ ప్రార్థిస్తాడు. యవన పిల్లల చేతుల్లో కానీ కాళ్ళ దగ్గర మొబైల్స్ తీసేసేయండి. ఇక నేను వాక్యం చెప్పేటప్పుడు మొబైల్స్ చూడకూడదు. కళ్ళు మూసుకోండి. మంచిది, శ్రేష్టమైన సమయానికి మనం వచ్చాము. అందరం ఒకసారి రెండు చేతులతో దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 7 నెలలు దేవుడు మనందరినీ కంటికి రెప్పవలే కాపాడి 8వ నెలలోనికి దేవుడు మనందరినీ ప్రవేశపెట్టాడు. ఈ 8వ నెలలో దేవుడు మన గ్రామానికి, మన ప్రాంతానికి ఆయన చేసిన మేలేందంటే, గ్రామంలో పెద్దలు లేకపోతే క్రమం ఉండదు, కట్టుబాటు ఉండదు. కాబట్టి దేవుడు 8వ నెల 1వ తేదీ నాడు, అనగా నిన్నటి దినాన ఒక అద్భుతమైన రీతిలో గ్రామానికి దేవుడు పెద్దలను నియమించాడు. ఇది దేవుడు చేసిన కార్యం. కాబట్టి దేవునికి స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ కార్యము ఏమిటనంటే, సమూయేలు చెప్పినట్లుగా మనము హాల్ నైట్ ప్రేయర్లో గడిచిన వారము శుక్రవారం, అనగా జూలై నెల ఆఖరి తేదీ 31వ తేదీ హాల్ నైట్ ప్రార్థనలో అసలు 9 గంటల నుండి వాతావరణం మారిపోయింది. అసలు వర్షం మామూలుగా లేదు. వర్షం, కొంతమంది మన సంఘ బిడ్డలేమో హాస్పిటల్స్లో ఉన్నారు. వారిలో వెంకటలక్ష్మి అక్క, వారిలో స్వప్న వాళ్ళ తల్లి, అలాగే పెద్దమ్మ గారు, వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు. ఎంతమంది వస్తారో ఏంటో అని మేము అనుకున్నాం. పోయిన నెలలో చాలామంది కూడా దూర ప్రాంతాలకి, ఊర్లకు వెళ్ళారు. మరి గత నెల హాల్ నైట్ జరగల. పెద్దమ్మ గారు నేనే ప్రార్థన చేసుకొని 11:30 వరకు ముగించాం. కానీ ఈ నెల కూడా అలాగే జరిగిద్దేమో అని భయపడిన మనసు ఏం చెప్తుందంటే, ఎంతమంది వచ్చినా ప్రార్థించు. తర్వాత చెల్లి విజయకుమారి, తర్వాత సమయలు, తర్వాత నేను, తర్వాత చిన్నమ్మ గారు, వర్షంలోనే సమయలు, విజయకుమారిలు వచ్చారు. మరి మేము 4 కలిసి 9:30 నుండి ప్రార్థన ప్రారంభించాము.
2:15 2:30 కాదు సమయాలు, 2:15 గంటల వరకు అద్భుతమైన రీతిగా ఆన్లైన్ ప్రార్థన జరిగిందండి. నేను అసలు ఊహించలేదు. 4 మనుషులతో దాదాపు 9:30 నుండి 2:15 గంటల వరకు ప్రార్థన జరగటం అంటే అదే సామాన్యమైన పని కాదు. విజయ్ కుమారి సమూయేల్ మీద దేవుడు బహుబలంగా తన అభిషేకాన్ని కురిపించాడు. చెల్లి విజయ్ కుమారి సమూయేల్ అంతటి ప్రార్థన చేసింది ఇన్నాళ్ళలో నేను చూడలేదు. దేవుడు అద్భుతమైన రీతిగా ప్రతి నెల హాల్ నైట్ ఎంత సమయానికి మనం ముగుస్తామో అదే సమయం మరి దేవుడే నడిపించాడు. నిజంగా రాని వాళ్ళు మరి నిజంగా ఆ ధన్యతను పోగొట్టుకున్నారు. ఏది ఏమైనా సంపూర్ణ రాత్రి ప్రార్థన గణనీయంగా దేవుడు జరిపించాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇక 3వ విజ్ఞాపన కార్యం కాదు, 3వ విషయం ఏంటంటే మన సంఘబిడ్డలు ప్రమీలక్క, అలాగే మన సంఘబిడ్డ స్వప్న, వీళ్ళకి గడిచిన వారంలో వాళ్ళకు వచ్చిన బలహీనతలను బట్టి హాస్పిటల్లో ఉన్నారు. యాక్చువల్గా ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం ఓన్లీ బల్లారాధన ఉంటుంది. మరి వచ్చే ఆదివారం లోపలే వాళ్ళు హాస్పిటల్ నుంచి వచ్చేస్తారు కాబట్టి వచ్చే ఆదివారం ఆరాధనతో పాటు ప్రేమ విందు కార్యక్రమం ఉంటుంది కాబట్టి అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వారి కొరకు, వారి క్షేమం కొరకు, వారి ఆరోగ్యము కొరకు కూడా మనము వ్యక్తిగతంగా ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాం. ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయమున శ్రేష్టమైన సమయమున మన వాక్య భాగానికి వెళ్దాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కాగా దేవుని చేత, ఒకరు చదవండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వము, వినయమును, సాత్వికమును, చదువు, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. నేను చదువుతానులే. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించునలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. కొట్టండి చప్పట్లో ఒకసారి కొట్టండి. బోలో క్రీస్తు మహారాజ్కి, యూదుల రాజుకి, ఇలా చెప్పాలండి తలెత్తి, రాజుల రాజుకి. చదవబడిన లేఖన భాగంలో మనం ఒక మాట చూస్తున్నాము. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలవబడితిరి. సంఘం అంటే 4 గోడలు కాదు. సంఘం అంటే ఏదో ఒక గుడారం కాదు. సంఘం అంటే ఏదో సిమెంట్ రాళ్లతో, ఇటుక రాళ్లతో కట్టుకున్నది కానే కాదు. సంఘం అంటే మనందరము ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరం. ఆత్మ సంబంధమైన శరీరమే సంఘం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలవబడితిరి.
శరీరములో ఉన్నటువంటి అవయవాలు ఎలాగైతే ఒకదానికొకటి మమేకమై ఉండవో, ఆత్మ సంబంధమైన శరీరములో సంఘ బిడ్డలుగా చెప్పబడుతున్నటువంటి మీరందరూ కూడా ఒకరినొకరు మమేకమై మన శరీరములో ఉన్న అవయవాలన్నీ ఒకదానికొకటి ఎలా లింకప్ అయి ఉన్నవో, యవన బిడ్డలు నా వైపు చూస్తూ వాక్యం వినండి నాన్న, ఉన్నవో సంఘములో ఉన్న విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా చెప్పబడుతున్న మనందరము కూడా యేసయ్య శరీరములో మనందరము అవయవాలుగా చెప్పబడుతున్న దేవుని బిడ్డలం. స్తోత్రం చెప్పరా? రెండు చేతుల పైకెత్తి స్తోత్రం. ఏం చెప్పానండి? స్తోత్రం అని మాత్రం చెప్పకండి. సంఘం అంటే ఏంటి? నోరు తెరిచి చెప్పండి. సంఘం అంటే ఏంటి? 4 గోళ్ళ కాదని చెప్పండి. సంఘం అంటే ఏంటి? 4 గోళ్ళ కాదు. సంఘం అంటే ఏంటి మరి? నోరు తెరిచి మాట్లాడండి అక్కల్లారా. సంఘం అంటే ఆత్మ సంబంధమైన శరీరం. అందరూ ఏదో ఉసూరు మహేశ్వరం చూస్తున్నారు, అన్ని వదిలేయండి, ప్రశాంతంగా ఉండండి. స్తోత్రం గట్టిగా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అంటే ఏంటండి? దైవ సంబంధమైన శరీరం, ఆత్మానుసారమైన ఒక శరీరముతో కలగలిసినదే సంఘం, సహవాసం. ఇది ఒక కుటుంబం. దిస్ ఈజ్ ఎ ఫ్యామిలీ, స్పిరిచువల్ ఫ్యామిలీ, ఆత్మ సంబంధమైన కుటుంబం. ఈ కుటుంబములో ఆత్మ సంబంధమైన శరీరముగా చెప్పబడుతున్నటువంటి మనము, మన శరీరములో అవయవాలు ఒకదానికొకటి ఎలా లింకప్ అయి ఉన్నవో, అలాగే సంఘములో కుటుంబంగా సహవాసంగా దేవుని బిడ్డలుగా ఉన్న మనము కూడా ఒకరికొకరం మమేకమై ఉండాలని యేసయ్య చెప్తున్నాడు. మమేకమై అంటే నా వైపు చూస్తూ వాక్యం వినాలి, తలలు దించకూడదు. మమేకమై అంటే నా ప్రియ దేవుని బిడ్డలరా, గుండె ఎలాగైతే మన శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ రక్త ప్రసరణ చేయడానికి ఎలా పనిచేస్తుందో, మన శరీరంలో ఉన్నటువంటి ఊపిరితిత్తులు ఎలాగైతే శ్వాసను అందింపటానికి ఎలా పనిచేస్తున్నాయో, లివర్ ఎలాగైతే మన శరీరంలో మనము తినిన ఆహారము అది కాలేయంలోనికి లివర్లోనికి వెళ్ళినప్పుడు ఆ లివర్ ఎలాగైతే తిననిది డైజెషన్ అవ్వటానికి ఎలా పనిచేస్తుందో, కిడ్నీలు ఎలాగైతే మన శరీరంలో వాటి పని అవి పనిచేస్తున్నాయో, ఇవన్నీ కూడా దేని కొరకు పనిచేస్తున్నాయంటే ఈ శరీరం, ఈ ప్రాణం, ఈ దేహం బాగుండటానికి పనిచేస్తున్నాయి. ఇప్పుడు సంఘములో ఉన్నటువంటి సంఘ బిడ్డలుగా చెప్పబడుతున్నటువంటి మనందరము కూడా ఒకరి కొరకు ఒకరు మమేకమై మనము పని చేస్తూ ఉంటే దేవుని పనిలో ఏది క్షేమంగా ఉంటుంది? అర్థమైంది అసలు నేను చెప్పింది? వ్యర్థమైతే దేవునికి స్తోత్రమే. మీకు ఎవరికి అర్థం కాల, మీరు మనస్సులు ఎక్కడ లేవు. నాకు అర్థమైపోయింది. మనస్సులు ఇక్కడ పెడితే మీకు అర్థమైతే నెమ్మదిగా చెప్తున్నా. మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాయి. దేని క్షేమం కోసం? శరీరం, ప్రాణం క్షేమం కోసం. ఇప్పుడు మనమే దేవుని బిడ్డలుగా, సంఘం అనేది ఒక ఆత్మ సంబంధమైన శరీరంగా మనందరము కూడా ఒకరి కొరకు ఒకరు దేవుని పనిలో, దేవుని ప్రార్థనలో, పరిచర్యలో, సహవాసంలో పని చేస్తూ ఉంటే ఏది క్షేమంగా ఉంటుంది? ఇప్పుడన్నా చెప్పండి, ఏది క్షేమంగా ఉంటుంది? ఎవరన్నారు? ఏమన్నారు? సహవాసం క్షేమంగా ఉంటుంది. సహవాసం అంటే ఏంటి? సంఘం. కాస్త పెద్దగా చెప్పండి. సహవాసం అంటే ఏంటి? సంఘం. ఇప్పుడు సంఘం అనేది ఏంటి? కుటుంబం. కుటుంబంలో మనందరము కూడా దేవుడు ఏమన్నాడు అని అంటే, మీరందరూ ఒక్క శరీరముగా పిలవబడితిరి. ఇప్పుడు మనందరికి మామూలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క శరీరం ఉంది. ఇప్పుడు సంఘములోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అందరూ కలగలిపిన ఒకే ఒక్క
శరీరం. కొంచెం యాక్టివ్గా ఉండండి. మనందరము ఒక్కొక్కరం ఒక్కొక్క శరీరం అయితే సంఘములోకి వచ్చిన తర్వాత వేరు వేరు శరీరాలు కావు, అందరిది ఒకే శరీరం. ఈ శరీరం ఎవరిది? క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం. మన శరీరాల్లో ఉన్న అవయవాలు ఎలా పనిచేస్తున్నావో ఇప్పుడు క్రీస్తు శరీరములో అవయవాలుగా చెప్పబడుతున్నటువంటి మనందరము కూడా పని చేయాలి. ఇప్పుడు మన శరీరంలో ఉన్న అవయవాలు పని చేయాలంటే ఈ శరీరంలో అవయవాలలో ఏముండాలి? జీవం ఉండాలి, ప్రాణం ఉండాలి, బలం ఉండాలి, అవయవాలన్నీ బాగుండాలి. ఇప్పుడు క్రీస్తు శరీరములో అవయవాలుగా చెప్పబడుతున్నటువంటి మనందరము కూడా పని చేయాలి అంటే మనలో కూడా ఏముండాలి? చెప్పాలి మీరు, జీవం ఉండాలి. నెంబర్ 1 జీవం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చోట ఇలా అన్నారు, నేనే మార్గం, చెప్పండి నోరు తెరిచి, నేనే సత్యం, నేనే జీవం. మన శరీరములో జీవం ఎక్కడ ఉంటుంది తెలుసా? ఉనికి ఎక్కడ ఉంటుంది తెలుసా? మూలుగులో ఉంటుంది ఉనికి, మూలుగులో ఉంటుంది జీవం. ఈ మూలుగ ఎక్కడ ఉంటుంది అని అంటే వెనక బ్యాక్ సైడ్న ప్రతి ఒక్కరి శరీరాల్లో వెన్నుపూస దగ్గర వెన్నెముక లోపల మూలుగు ఉంటుంది. ఈ మూలుగులోనే తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. అందుకే ప్లేట్లెట్స్ పడిపోతూ ఉంటే, సెల్స్ పడిపోతూ ఉంటే ఏం చేస్తారంటే డాక్టర్లు బోన్ న్యారో టెస్ట్ చేస్తారు. మూలుగు పరీక్ష. మూలుగు ఎలా ఉంటుందో చూడలేదా ఎవరు? మన మూలుగు కాదు, హోటల్ మాంసం తిన్నప్పుడు హోటల్ మాంసం మనం వండుకుంటాం కదండి, ఎముక ఉంటుంది కదండి. ఎముక లోపల మా నాన్నగారు ఏమనేవాడు తెలుసా? రే, ఎముక లోపల మూలుగుండిద్ది, ఆ మూలుగ గట్టిగా చెప్పండి. ఎప్పుడు మూలుగు లాగలేదా? లాగే ఉంటారుగా. ఆ మూలుగును లాగురా, గట్టిగా లాగు. ఎముక నోట్లో పెట్టుకొని గట్టిగా లాగేవాడిని. నాకు లాగటం తెలియట్లా చిన్నప్పుడు, బాగా చిన్నపిల్ల ఉన్నప్పుడు. అప్పుడు పెద్దగారు తీసుకొని ఇది చూడండి నా వైపు, మొబైల్స్ చూడకండి, నా వైపు చూడండి, ఇది చూడండి. ఆ ఎముకను తీసి కిందకి గట్టి ఇలా కొట్టి ఒక్కసారి నోట్లో పెట్టుకుని మూలికి గట్టిగా లాగాడు. నేను అడిగేవాడిని, మూలుగులో ఏముంది నాన్న అని. మూలిగే బలం, మూలిగే జీవం, మూలిగే ఉనికి, మూలిగే ప్రాణం, మూలిగే ఊపిరి. బాగా వినండి యవ్వన బిడ్డలు అందరూ. ఆ మూలుగ ఎక్కడుంటుంది అని అంటే వెన్నెపూస వెన్నెముకల్లో మూలుగుంటుంది. ప్రతి ఒక్కరి శరీరంలో ఆ మూలుగా ఏం చేసేది అని అంటే రక్తమును, రక్త కణాలను, తెల్ల రక్త కణాలను, ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. అక్కడ మూలుగ పరీక్ష బోన్ మ్యారో టెస్ట్ అంటారు. అసలు ఎందుకు కణాలు పడిపోతున్నాయి, ఎందుకు సెల్స్ పడిపోతున్నాయి, ఎందుకు ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి. ప్లేట్లెట్స్ ఎంత ఉండాలి? 1,50,000 పైన, 3 లక్షలు, 2 లక్షలు, 2 lakhs, 1 lakhs లోపు, 30,000కి, 20,000కి, 10,000కి, 5,000కి ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. ఎందుకు అని అంటే బోన్ మ్యారో టెస్ట్ వస్తారు. మూలుగ అనేది అంత బలం, రక్తాన్ని, రక్త కణాలని ఉత్పత్తి చేసేది. అందులోనే జీవం ఉంది. ఇప్పుడు శరీరములో జీవం ఉంటేనే, మూలుగ బాగుంటేనే అవయవాలు అన్నీ బాగుంటాయి, కణాలు బాగుంటాయి, సెల్స్ బాగుంటాయి. ఇప్పుడు సంఘము ఒక శరీరం అయితే ఈ శరీరములో ఏముండాలన్నాను? బలం ఉండాలన్నావు, జీవం ఉండాలి. అయితే ఆ జీవం ఎవరిప్పుడు? యేసు క్రీస్తు వారే జీవం. కొట్టండి చప్పట్లో ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. మన శరీరములో వెన్నెముకలో మూలుగ ఎంత ఉపయోగమో, మూలుగ ఎంత విలువైనదో, మూలుగ ఎంత శ్రేష్టమైనదో, ఆధ్యాత్మికమైనటువంటి క్రైస్తవ జీవితానికి కూడా మూలుగ వంటి వాడు ప్రభు అని యేసుక్రీస్తు వారు. నమ్మితే కొట్టు తప్పట్లో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పు ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఆధ్యాత్మికమైన క్రైస్తవ సంఘానికి ఎలాంటి వారు అన్నారు? ఆ జీవము వంటి వారు, జీవమే ఆయన. మూలుగు వంటివాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నారు యేసుక్రీస్తు వారు.
ఇప్పుడు క్రీస్తు అనబడినటువంటి శరీరములో ఒక్క శరీరముగా పిలవబడి సంఘములో సమూహముగా సహవాసంగా ఒక కుటుంబంగా చేర్చబడినటువంటి మనలో సహవాసంలో సంఘములో జీవముగా చెప్పబడిన యేసు క్రీస్తు వారు ఎక్కడ ఉండాలి? చెప్పండి, నోరు తెరిసి. ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. సంఘంలో ఉండాలి. ఈరోజు సంఘాలు ఎలా ఉంటున్నాయంటే కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది విశ్వాసులు ఉంటున్నారు. మంచిదే. ఈరోజు సంఘాన్ని సంఘ బిడ్డలు ఎలా చూస్తున్నారు అని అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, అంత టెక్నాలజీ మారిపోయింది కదా. సంఘం అంటే సంఘములో ఉన్నవారు ఎలా ఉండాలని ఆశపడుతున్నారని అంటే, మంచి కన్స్ట్రక్షన్ బాగుండాలి, ఏమని ఎండ తగలకూడదని ఆ సీలింగ్ ఉండాలి, ఇంకెవరు వెళ్ళకండి. సంఘం అంటే ఎలా ఉండాలనంటే ఏసీలు ఉండాలి, మంచిదే, ఉండాలి, అందంగా ఉండాలి, మంచిదే. ఇంకా ఇప్పుడు సంఘానికి వచ్చే ఎక్కువగా యవనస్తులు ఏ ట్రెండ్ను కోరుకుంటున్నారంటే, డ్రమ్మ మీ సంఘంలో, అబ్బే డ్రమ్ కాదన్న, ఉండాల్సింది ఏముండాలి? ఆ ప్యాడ్ ఉండాలి, మంచి ఆర్కెస్ట్రా ఉండాలి, మంచి మ్యూజిషియన్ ఉండాలి, మంచి క్యాషియో ఉండాలి. మా సంఘంలో క్యాషియో లేదు, మ్యూజిషియన్ లేదు, ఆర్టిస్టు లేదు, ప్యాడ్ లేదు. మరి ఏముందనంటే, మా సంఘంలో ఉండే డ్రమ్మే ఉంది తమ్ముడు అని అంటే, డ్రమ్ సంఘానికి అవి ఉండకూడదు, డ్రమ్ కాదు. ఇవి ఉంటేనే కదా, కిరణ్ రాజు చెప్పి, ఇవి ఉంటేనేగా, క్యాషియో ఉంటేనేగా, ప్యాడ్ ఉంటేనేగా ఏమొస్తుంది? బాగా ఆనందం వస్తుంది. ఈరోజు ఎక్కువగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మారిపోతుంది సంఘము ఆలోచనలు, సంఘ బిడ్డలు ఆలోచనలు మారిపోతుంది. అని అంటాను, ప్యాడ్ క్యాషో ఇవన్నీ ఉండద్దు అని కాదు, ఇవన్నీ ఉండటం మంచిదే. ఈ ఆధ్యాత్మికమైనటువంటి పరిజ్ఞానముతో టెక్నాలజీ ఇంప్రూవ్ అయినటువంటి ఈ కాలములో ఇవన్నీ ఉండటం మంచిదే. అయితే వాటన్నిటికంటే ఇప్పుడేనండి వాటన్నిటికంటే అంటే సీలింగ్ కంటే, క్యాషో కంటే, మ్యూజిక్ కంటే, వాయిద్యాలు కంటే, టైల్స్ కంటే, శ్రేష్టమైనటువంటి కలగలిగినటువంటి మందిరము అలంకరణ కంటే ఇప్పుడు సంఘములో ఎవరు ఉండాలి? చెప్పండి, ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. కొట్టండి చప్పట్లో ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. క్రీస్తు లేకుండా నీ సంఘములో ఎన్నున్నా నిరుపయోగం. క్రీస్తు లేకుండా సంఘములో ఎన్ని వాయిద్యాలున్నా నిరుపయోగం. క్రీస్తు లేకుండా సంఘములో ఎంత సింగర్స్ ఉన్నా నిరుపయోగం. క్రీస్తు లేకుండా ఎన్నున్నా, ఎన్ని మేడలున్నా, అంతస్తులున్నా, అద్భుతమైన కట్టడతో కట్టబడిన మందిరం ఉన్నా అవన్నీ నిరుపయోగం. అయితే ఉపయోగం ఏంటంటే సంఘములో ఎవరు ఉండాలి? చెప్పండి, నోరు తెచ్చినానా, ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. క్రీస్తు ఉండాలి. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే. కొట్టండి చేతులతో, చప్పట్లు కొడుతూ పాడండి. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే. నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి. నేనమ్మిన వారే మరువని దేవుడవు. నీ ఆశలే, నీ వాక్యమే, నీ ఆశలే అనాలో చిగురించేను. పడని, నీ వాక్యమే, నీ అనుబంధము నాకానందమే, నీ అనుబంధము
ఆనందము నాకానందమే. అందరూ పాడండి. నీవేనా క్షేణమైనా అతి శ్రేష్ఠుడా, అతి శ్రేష్ఠుడా. దేవునికి స్తోత్రం. సంఘములో ఒక్కసారి వచ్చినాక లేచి వెళ్ళటం క్రమం కాదు. బిడ్డలను అవసరమైతే మీ పక్కన పెట్టుకోండి. వాక్యం చెప్పేటప్పుడు అస్సలు లేచి వెళ్ళకూడదు, అసలు అది క్రమమే కాదు. కాబట్టి ఇక వాక్యం అయ్యే వరకు ఎవరో లేచి వెళ్ళకుండా ఉండండి, అది మాత్రం మంచిది. నా వైపు చూస్తూ ఒకసారి 2 చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను కోరుకునేది ఏంటంటే సంఘానికి క్రమం ఉండాలి, అంతే. ఏముండాలి? క్రమం ఉండాలి. క్రమంగా కూర్చోవాలి, క్రమంగా వినాలి. ఆది యందు ఏముండెను చెప్పండి అందరూ తెచ్చి. ఆది యందు ఏముండెను? వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు. ఇప్పుడు ఆ వాక్యం మనతో మాట్లాడుతుంటే మనతో మాట్లాడుతుంది ఎవరు నాన్న? అందరూ నా వైపు చూసి చెప్పండి. వాక్యం మనతో మాట్లాడుతుంది, అప్పుడు మనతో మాట్లాడుతుంది ఎవరు? దేవుడు. అంటే దేవుడు మనతో మాట్లాడుతుంటే మనం ఎలా ఉండాలి? క్రమం ఉండాలి, క్రమం ఉండాలి. ఇప్పుడు వినండి, శరీరములో జీవం ఎక్కడుంది? మూలుగులో ఉంది. ఆత్మ సంబంధమైన శరీరముగా చెప్పబడుతున్నటువంటి సంఘమనే సహవాసములో మూలుగు ఎవరన్నాను? ప్రభువైన యేసయ్య. ఇప్పుడు సంఘములో వాయిద్యాలు కన్నా, మంచి టైల్స్ కన్నా, మ్యూజిక్ కన్నా ఎవరు ఉండాలి? చెప్పండి, ఎవరు ఉండాలి? యేసయ్య. యేసయ్య సంఘంలో ఉండాలంటే సంఘం ఎలా ఉండాలి? అది ఈరోజు సందేశం. వినండి, యేసయ్య సంఘంలో ఉండాలంటే సంఘం ఎలా ఉండాలి? యేసయ్య సంఘంలో ఉండాలంటే సంఘం ఎలా ఉండాలంటే యేసయ్య మనస్సు కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి, స్తోత్రం. యేసయ్య సంఘంలో ఉండాలంటే సంఘం ఎలా ఉండాలన్నాను? మనసు ఇక్కడ పెట్టినండ్రా. యేసయ్య సంఘంలో ఉండాలంటే సంఘానికి ఎవరి మనసు కలిగి ఉండాలన్నాను? యేసయ్య మనస్సు కలిగి ఉండాలి. యేసయ్య మనస్సు కలిగి ఉండాలి. ఈరోజు సంఘాలు బాగా ఉత్పత్తి చెందాయి, సంఘాలు విస్తరించాయి. ఎవరైనా మనల్ని పిలిచి వాడ్రేవులు ఎన్ని సంఘాలు అంటే, వాడ్రేవులు దాదాపు 54 సంఘాలు అని చెప్పచ్చు. ఓహో, ఇంత సంఘాల వాడ్రేవులో. చీరాల్లో ఎన్ని సంఘాలంటే దాదాపు 650. లెక్కల్లో ఉన్నవి, లెక్కల్లో లేనివి ఇంకా చాలా ఉన్నాయి. లెక్కల్లో లేనివి అంటే క్రిస్టియన్ రిజిస్ట్రేషన్ కానివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఒక 600 కలగలిపిన చీరాల, 50 కలగలిగినటువంటి వాడరేవు, ఇంకా మధ్య మధ్యలో అక్కడక్కడ చూస్తే జస్ట్ మన ఏరియా టౌన్ సైడ్లో చూస్తే ఒక 1000 సంఘాలు ఉన్నాయి. ఈ 1000 సంఘాల్లో ఎన్ని సంఘాల్లో యేసయ్య ఉన్నాడు? ఓ ప్రశ్న. సరే, మిగతా సంఘాలు తీసేసేయండి, మన సంఘంలో యేసయ్య ఉన్నాడా లేదా? యేసయ్య ఉన్నాడా లేదా? యేసయ్య ఉండాలంటే సంఘములో ఏముండాలి? యేసయ్య మనసు. యేసయ్య కోరుకుంటుంది ఏమిటంటే నా మనసు సంఘానికి ఉండాలి. యేసయ్య కోరుకుంటుంది ఏంటంటే నా మనసు సమాజానికి ఉండాలి. యేసయ్య కోరుకుంటుంది ఏంటంటే నా మనసు ప్రతి మనిషికి ఉండాలి. సమాజములో, లోకములో యేసు దగ్గరికి రానివాడు వాడి మనసు వాడుకుంటుంది, వాడి తలంపులు వాడుకుంటాయి, వాడి ఆలోచనలు వాడుకుంటాయి, వాడి ఉద్దేశాలు వాడుకుంటాయి. కానీ మనము ఏమయ్యాము? లోకములో నుండి వేరయ్యి, లోకములో నుండి ప్రత్యేకించబడి సంఘములోనికి చేర్చబడ్డాము. మనల్ని సంఘములోనికి చేర్చటానికి, ఆయన బిడ్డలుగా మనల్ని చేయటానికి ప్రభు అని యేసుక్రీస్తు వారు ఒక గొప్ప త్యాగం చేశారు. ఏంటా త్యాగం? కల్వరి కొండ మీద యేసయ్య
వేలాడాడు. దేని మీద? శిలువ మీద. ఎలా? వస్త్రహీనుడిగా. ఏ రీతిగా? దిగంబరుడిగా. ఎన్ని మేకులు? 3 మేకులు. 2 అరచేతులకు 2 మేకులు, 2 కాళ్ళకు 1 మేకు, ముళ్ళ కిరీటం. ఇప్పుడు సంగమలోనికి మనల్ని చేర్చాడు. ఇప్పుడు మన మనస్సు ఇక్కడ పనిచేయకూడదు. దేవునికి స్తోత్రం. పనిచేస్తాం, అందుకే హల్లేలూయా చెప్పట్లా. దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకెత్తి చెప్పండి, దేవునికి స్తోత్రం. ఇక్కడ సంఘములో మన మనసు పని చేయకూడదు, మన తలంపులు పని చేయకూడదు, మన ఊహలు పని చేయకూడదు, మన క్రియలు పని చేయకూడదు. మనము అన్న వాళ్ళము సంఘములో చెప్పండి, ఇక్కడ సంఘములో ఎవరు కనపడాలి? ఎవరి మనసు కనిపించాలి? ఎవరిక్కడ కనపరచబడాలి అని అంటే, నీ కొరకు నా కొరకు శిలువ మీద వేలాడి తన ప్రాణము పెట్టి నిన్ను నన్ను కొనబడిన యేసుక్రీస్తు వారు కనపరచబడాలి. కొడు చప్పట్లో సారి బోలో క్రీస్తు మహారాజుకి, యూదుల రాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభుకి. బాయ్ అన్నట్లేదు, జై అన్నట్లేదు. కొంతమందిని నవ్వించినా కూడా నవ్వు రావట్లా. కఠినంగా చూస్తున్నారు. కొట్టేయండి కఠినాన్ని. యేసు నామములో, యేసు రక్తమే జయము కలుగునుగాక. గట్టిగా చెప్పండి, 2 చేతుల పైకి స్తోత్రం. సంఘములో ఇప్పుడు నేను ప్రశ్నిస్తాను, మీరు చెప్పాలి. సంఘములో ఎవరి మనసు పనిచేయకూడదు? మన మనసు పనిచేయకూడదు, అంతే. మన మనసు సంఘములో చావాలి. అప్పుడు మీరు అనొచ్చు, సంఘములో మన మనసు పనిచేయకూడదు, సంఘము బయట నా మనసు పనిచేయచ్చా? అర్థమైందా? సంఘములో మన మనసు పనిచేయకూడదు, సంఘము బయట నా మనసు పనిచేయచ్చా అంటే, ఇక్కడ దేవుని మనసు పనిచేస్తూ బయట లోకంలోకి వెళ్ళి నీ మనసు పనిచేస్తే దేవుని దృష్టికి నువ్వు ఎలాంటి వాడివి? అదే లోకములో ఉన్న లోకస్తులు లోక సంబంధమైనటువంటి మనసు కలిగి, లోక సంబంధమైనటువంటి క్రియలు కలిగి, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి, లోక సంబంధమైనటువంటి కార్యకలాపాలలో ఆనందిస్తూ ఉంటే, నీవు నేను ఎవరమునంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన మనస్సులో, ఆయన మదిలో, ఆయన తలంపులలో, ఆయన ఆలోచనలలో నీవు నేను ఉన్నామంటే, నీవు నేను సామాన్యమైన వాళ్ళము కాము. క్రైస్తవులు సామాన్యులు కారు. ఆయన మనస్సులో జగత్తుకు పునాది వేయబడక మునిపే నువ్వు నేను ఉన్నావు. కొట్టు చప్పట్లో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పు ఒకసారి. హల్లెలూయా. ఏమర్థమైంది చెప్పండి, ఏమర్థమైందో? కొట్టారు, నేను స్తోత్రం చెప్పమన్నా స్తోత్రం చెప్పారు, చప్పట్లు కొట్టమన్నా చప్పట్లు కొట్టారు, హల్లెలూయా చెప్పమన్నా హల్లెలూయా చెప్పారు. జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన మనసులో నువ్వు నేను ఉన్నామంటే అర్థం ఏంటి? ఈ సృష్టి పుట్టక మునిపే, సృష్టింపబడక మునిపే యేసయ్య మనసులో ఎవరున్నారు? రవి అనే పాస్టర్ ఉన్నాడు, కిరణ్ ఉన్నాడు, దినకర్ ఉన్నాడు, వెస్లీ ఉన్నాడు, సమయల్ ఉన్నాడు, ఎలియాజర్ ఉన్నాడు, ప్రశాంత్ ఉంది, రాజ్మనే ఉంది, ఎస్తేరమ్ ఉంది, పరిమళ ఉంది, స్తుతికీర్తన ఉంది. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ పేరు చెప్పలేదు అనుకోకండి, వాళ్ళు కూడా ఉంటారు. సంఘములోకి వచ్చిన మనందరము సృష్టి పుట్టక మునిపే యేసయ్యలో ఉన్నాం. మామూలు విషయం కాదు. అందుకే ఈరోజు నువ్వు సంఘంలో ఉన్నావు, అందుకే ఈరోజు నువ్వు రక్షణ పొందుకున్నావు, అందుకే ఈరోజు నువ్వు బాప్తిసం తీసుకున్నావు, అందుకే ఈరోజు నువ్వు దేవుని బిడ్డవయ్యావు. అదేంటి? కొంతమంది చూడండి, ఎన్ని సంవత్సరాల నుండి దేవుని మాటలు వాళ్ళకి చెప్పినా సన్నిధికి రారు. బాప్తిసం తీసుకోండి అని చెప్పినా బాప్తిసం తీసుకోరు. ప్రభు రక్షణని నిర్లక్ష్యపరుస్తుంటారు, ప్రభు సన్నిధికి నిర్లక్ష్యంగా ఉంటారు. ఎందుకు వారు దేవుని బిడ్డలు కాలేకపోతున్నారంటే వాళ్ళు లేరు దేవుని మదిలో. నువ్వున్నావు దేవుని మదిలో, అందుకే నువ్వు దేవుని బిడ్డవైపోయావు. దేవుని సన్నిధిలో, సంఘములో నువ్వు ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మనసులో నువ్వు ఉన్నావు. అయితే ఇప్పుడు యేసయ్య ఏం కోరుకుంటున్నాడంటే, నేను నా సంఘములో ఉండాలి అని అంటే ఇక్కడ నా మనసు పని చేయాలి. వినండి, ఇక్కడ నా మనస్సు పని చేయాలి, నా మనస్సు పని చేయాలి. అయితే సంఘములోనేనా దేవుని మనసు అంటే, సంఘము బయట కూడా దేవుని మనసు పనిచేయాలి.
ఒక క్రైస్తవుడు సంఘములోనే కాదు దేవుని గణపరచాల్సింది, సంఘము బయట కూడా దేవుని గణపరచాలి. క్రైస్తవుడు ఈ లోకానికి ఏమై ఉన్నాడు అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉండిద్దా వెలుగు? చెప్పండి అందరూ నా వైపు చూస్తూ ఇంట్రెస్ట్గా పెట్టు వాక్యాన్ని వినండి. ఇక లేచి ఎవరు వెళ్ళకూడదు, వాక్యం వైపే మీరు చూడాలి. వెలుగు లైట్ తీసుకోండి, ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా ఉండిద్దా? ఎప్పుడు ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది. ఉప్పు నా ఇంట్లో ఒకలాగా ఉండిద్ది, నీ ఇంట్లో ఒకలాగా ఉండిద్దా? ఏ ఇంట్లో అయినా ఒకలాగే ఉంటుంది. మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని అంటే వెలుగు ఎక్కడైనా ఒకలాగా ఉంటుంది, ఉప్పు ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది. క్రైస్తవుడు ఎక్కడైనా ఒకలాగే ఉండాలి. మందిరములో ఒకలాగా, మందిరము బయట ఒకలాగా ఉండే క్రైస్తవులు ఉన్నారు. నలుగురిలో ఉన్నప్పుడు ఒకలాగా, నలుగురు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా ఉండే క్రైస్తవులు ఉన్నారు. 10 మందిలో ఉన్నప్పుడు ఒకలాగా, 10 మంది లేనప్పుడు ఒకలాగా ఉండే క్రైస్తవులు ఉన్నారు. చర్చిలో ఉన్నప్పుడు ఒకలాగా, చర్చి బయట ఉన్నప్పుడు ఒకలాగా ఉండే విశ్వాసులు లేకపోలేదు అలాంటి వాళ్ళు. అయితే యేసయ్య మనసు ఏమని కోరుకుంటుందంటే, నువ్వు మందిరములో ఉన్నా యేసయ్యను గణపరిచే బిడ్డగా, నువ్వు మందిరము బయట ఉన్నా యేసయ్యన మనస్సును గణపరిచిన బిడ్డగా, నువ్వు నలుగురిలో ఉన్నా యేసయ్యను గణపరిచే బిడ్డగా, నువ్వు ఒంటరిగా ఉన్నా యేసయ్యను గణపరిచే బిడ్డగా, నువ్వు ఎక్కడ ఉన్నా యేసయ్య చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు యవ్వనంలో ఉన్నా, నువ్వు నడి వయసులో ఉన్నా, నువ్వు బాల్యములో ఉన్నా, నువ్వు రోగంలో ఉన్నా, నువ్వు వ్యాధిలో ఉన్నా, నువ్వు కష్టంలో ఉన్నా, నువ్వు కన్నీళ్లతో ఉన్నా, నువ్వు కరువుతో ఉన్నా, నువ్వు సమృద్ధితో ఉన్నా, యేసయ్య మనస్సు నీలో పనిచేస్తూ ఉంటే నిన్ను బట్టి యేసయ్య ఆనందించకుండా ఉంటాడు. కొట్ట చప్పట్లో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. బలహీనతలో నన్ను బలపరచి ధైర్యము నింపితివే. చప్పట కొట్టి. నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివే. బలహీనతలో నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నడిపితివే. యూదా గోత్రపు కోదమ సింహమా, నీతో నిత్యము విజయహాసమే. యూదా గోత్రపు పడు, నీతో నిత్యము నీ పరిచర్యలు, నీ పరిచర్యలు. మీరు పాడండి. కొని నీవేనా క్షణమైనా అతి శ్రేష్ఠుడా, అతి శ్రేష్ఠుడా. బోలో క్రీస్తు మహారాజుకి, యూదుల రాజుకి, రాజుల రాజుకి జై అనండి, బాయ్ అనకండి. ఇక ఎవరు లేవకండి. 1 గంట కల్లా బలారాధన అయిపోద్ది. సమయం చెప్పేసా, ఇక ఆలోచించకండి. నిజ క్రైస్తవుడు ఎక్కడున్నా ఒకలాగే. ఎవరి మనస్సు కలిగి ఉండాలి? దేవుని మనస్సు. దేవుని మనస్సు కలిగి ఉండాలంటే నీ మనసు నా మనసు అన్నదానికి సిలువేయాలి. ఈ సిలువ పడిపోవాలి మన మనసుకి. అందుకే అపొస్తలుడైన పౌలు గారు ఇలా అన్నారు, నేను అనేకులకు సువార్తను ప్రకటించిన తర్వాత నన్ను నేను భ్రష్టుడనైపోతానేమోనని నాకు నేను సిలువ వేసుకుంటిని అన్నాడు. అనేకులకు నేను సువార్త చెప్పిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమోనని ప్రతి దినము నాకు నేను సిలువ వేసుకుంటున్నాను అన్నాడు పౌలు గారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి దినము తన మనసుకు ఏం వేసుకుంటున్నాడు? సిలువ. క్రైస్తవ జీవితానికి విలువ వచ్చింది అంటే యేసయ్య వేలాడిన సిలువ వల్ల. అందుకే ఏ మందిరం మీద అయినా చూడండి ఏముంటుంది? సిలువ.
ఏ మందిరంలోనైనా బలిపీఠం మీద మనకు ఎక్కువ కనపడేది ఏముంటుంది? సిలువ. ఇక ఆర్సిఎం సంస్థలోకి వెళ్తే, రోమన్ క్యాథలిక్ మిషన్ చెప్పబడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే, సిలువ ఆ చర్చి పైన కన్నా, సిలువ బలిపీఠములో కన్నా వాళ్ళంటారు మెడలో ఉంటే చాలు. ఏంటది? సిలువ. అయితే యేసయ్య ఏమంటున్నాడంటే, నీ మెడలో ఉంటే సిలువ కన్నా, గుడి మీద ఉన్న సిలువ కన్నా, గుడిలో ఉన్న సిలువ కన్నా నీ మనసుకు వేసుకోవలసిందేంటి? సిలువ. అది వేసుకోకపోతే నీ మనసు ఎప్పటికీ చావదు. అదే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వారు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరు అని యేసయ్య నికోదేముతో అంటాడు. క్రొత్తగా జన్మించాలి అని అంటే పాత జీవితం ఏమవ్వాలి? చావాలి. పాత జీవితం చావాలి అని అంటే, పాత మనసు చనిపోవాలి అని అంటే, ఆ పాత మనసుకి ఏమేసుకోవాలి? సిలువ వేసుకోవాలి. అయితే ఈరోజు ఈ వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మనసు కేవలం మందిరంలోనే కాదు, మనం చెప్పాము లోకంలో కూడా మనం యేసయ్య మనసే పనిచేయాలి. అయితే మనం ఎక్కడున్నా యేసయ్య మనసు పని చేయాలంటే సర్వసాధారణమైన పని కాదు కదా అని అనొచ్చు మనం. కొన్నిసార్లు మనము రక్త మాంసములు కలిగిన వాళ్ళం కాబట్టి కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది. అయితే ఇవన్నిటిని మనము కలిగి ఉన్న వాళ్ళం కాబట్టి, ఏవన్నిటిని రక్త మాంసములు మనం కలిగి ఉన్న వాళ్ళం కాబట్టి కోపము సహజమే, ఆవేశము సహజమే. చూడండి, అహం, ఇవన్నీ రక్తములో మిళితమై ఉన్నవి. ఏవి? కోపం, అహం, ఆవేశం, ఇవన్నీ ద్రోహం, ద్వేషం. వినండి, ఇవన్నీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకర్షణలు, ఇవన్నీ ఆలోచనలు, ఇవన్నీ రక్తములో మిళితమై ఉన్నవి. అయితే ఇవన్నీ పోవాలి, యేసయ్య మనసు నీలో పని చేయాలి అని అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యగా చెప్పబడుతున్న దేవుని వాక్యము ప్రతిదినము నువ్వు చదవాలి. కొట్టు చెప్పండి ఒకసారి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఎక్కడున్నా యేసయ్య మనసు నీలో ఉండాలంటే నువ్వు వాక్యాన్ని కలిగి ఉండాలి. ఏదో వారానికి ఒకసారి వచ్చి దేవుని వాక్యం నేను వింటాను, నెలకు ఒకసారి వచ్చి దేవుని వాక్యం నేను వింటాను, ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు దేవుని మందిరంలో వచ్చి కూర్చుంటాను, దేవుని మందిరంలో దేవుని వాక్యాలు వింటాను అని అనుకుంటే యేసయ్య మనసు ఎప్పటికీ నీలో ఉండదు. యేసయ్య మనసు నీలో ఎప్పటికైనా ఉండాలి, ఎక్కడైనా ఉండాలి, ఎలాగైనా యేసయ్య మనసు నీలో నిలిచిపోవాలి. యేసయ్య బిడ్డగా నువ్వు నిలిచిపోవాలి, యేసయ్య బిడ్డగా నువ్వు మారిపోవాలి అని అంటే ఒకటి నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యగా చెప్పబడుతున్న దేవుని వాక్యమును నువ్వు కలిగి ఉండాలి. దేవుని వాక్యమును నువ్వు కలిగి ఉండాలి. అందుకే నేను చెప్తాను, వాక్యం వినేటప్పుడు క్రమంగా ఉండాలి, శ్రద్ధగా వినాలి. కేవలం చర్చిలోనే కాదండి, నువ్వు ఇంట్లో ప్రతిదినము సమయం ఉన్నప్పుడు చక్కగా శుభవార్త ఛానల్ వాక్యం వినాలి. మొబైల్స్ ఉన్నాయి కాబట్టి మొబైల్స్లో వాక్యం వినాలి. విషయం చెప్పను, ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎక్కువ వ్యూస్ రావాలంటే వాక్య సంబంధమైనటువంటి వీడియోస్కి వస్తాయా? రావండి. సినిమాలు, లోక సంబంధమైనటువంటి వీడియోస్ పెట్టండి, కేలు కాదు ఎమ్ములు, వ్యూస్ రేటింగ్ పెరిగిపోతాయి. క్రిస్టియన్ విశ్వాసులు కూడా లోక సంబంధమైనటువంటి ఆటలు, పాటలు, చిందులు, విందులు, కార్యకలాపాలతో కలగలిసినటువంటి మొబైల్స్లో వీడియోస్ పెట్టి చూడండి, వ్యూస్ రేటింగ్ ఎంత పెరిగిపోతుందో. అదే దేవుని పాటలు, దేవుని వాక్యాలు, దేవుని మాటలు మొబైల్స్లో వ్యూస్ రేటింగ్ ఉండదు. అంటే జననాడి ఎలా ఉంది అని అంటే వాక్యం మీద తక్కువ. అయితే జననాడి ఎలా ఉన్నా, లోక సంబంధంలో ఉన్నటువంటి వారి నాడి, వారి దృష్టి ఎలా ఉన్నా, నీవు నేను లోకాన్ని వెంబడించకూడదు. లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడైన యేసయ్య నన్ను తన మనసులో ఎప్పుడో సృష్టి ప్రారంభమునకు ముందే పెట్టుకొని నిన్ను సంఘములోనికి చేర్చి నిన్ను తన బిడ్డగా చేసుకొని తన సొత్తుగా నిన్ను చేసుకున్నప్పుడు లోకము ఎలా పనిచేస్తుందో లోకంలో ఉన్న నీవు అలా పనిచేయ
పని చేయొచ్చా? లోకస్తుడు ఎలా ఉన్నాడో నువ్వు అలా ఉండకూడదు. యు ఆర్ ఏ స్పెషల్ పర్సన్గా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. యు ఆర్ ఏ సపరేట్ పర్సన్ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. యు ఆర్ ఏ ప్రియమైన దేవుని బిడ్డలారా ఓ వండర్ఫుల్ పర్సన్ అయి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పు ఒకసారి, హల్లెలూయా. లోకం ఎలా ఉందో నువ్వు అలా ఉండకూడదు. లోకానికి నువ్వు భిన్నంగా ఉండాలి. లోకానికి నువ్వు వింతగా ఉండాలి. లోకానికి నువ్వు విచిత్రముగా ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను చూసి లోకమే ఆశ్చర్యపోయేటట్లుగా నువ్వు ఉండాలంటే నాది అన్న అహం అన్న మనసు అది చావాలి. యేసయ్య నీలో ఉద్భవించాలి. నీ కళ్ళు యేసులా, నీ స్వరం యేసులా, నీ మాటలు యేసులా, నీ మనసు యేసులా, నీ తలంపులు యేసులా, నీ మాటలు యేసులా ఎప్పుడైతే పని చేయటం ప్రారంభిస్తాయో లోకమునకు నువ్వు వింతగా కనపడతావు. లోకమే నిన్ను చూసి నోటి మీద ఏలు పెట్టేటట్లుగా నీ బ్రతుకే ఒకనాడు అద్భుతంగా మారింది. కొట్టు చప్పట్లు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అలా ఉండాలి అని అంటే ఏమేమి కలిగి ఉండాలో చెప్పి ఆపేస్తాం. వినండి, ఇందాక మీరు చదివారుగా, అదే అధ్యాయం 12 నుండి చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు ప్రియులునైన వారికి తగినట్లు. ఇప్పుడు తలలెత్తండి. క్రైస్తవుడు ఎలాంటి వాడు అని ఇక్కడ చెప్తున్నాడు. దేవుని చేత ఏర్పరచబడిన వాడు నెంబర్ 1. నెంబర్ 2 పరిశుద్ధులు. నెంబర్ 3 ప్రియులు. చూడండి ఇటు చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వాడు, ఇదంతా ఇప్పటివరకు చెప్పాను. పరిశుద్ధులు. ఒక చిన్న ప్రశ్న వేస్తాను, అందరు మనసుకి పెట్టండి. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నవాడు పరిశుద్ధుడా? పరిశుద్ధంగా బ్రతికేవాడు పరిశుద్ధుడా? ఎక్సలెంట్గా చెప్పారు. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అయితే నువ్వు పరిశుద్ధంగా బ్రతకటానికి నువ్వు సిద్ధపడి పరిశుద్ధంగా నువ్వు జీవించడం నువ్వు ప్రారంభిస్తే లోకానికి నువ్వు నచ్చకపోవచ్చు, లోకస్తులకు నువ్వు నచ్చకపోవచ్చు. అయినా నువ్వు పరిశుద్ధంగా బ్రతకటానికి సిద్ధపడి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే, ఈ మాట నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళి డైరీలో రాసుకోండి. అక్షరం రాయటం రాకపోతే మనసు అనే డైరీలో రాసుకోండి. వినండి, పరిశుద్ధంగా జీవించడం ప్రారంభిస్తే లోకానికి నచ్చకపోవచ్చు, కానీ లోకరక్షకుడుకు నువ్వు నచ్చుతావు. కొట్టు చప్పట్లు. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. లోకరక్షకుడుకు నువ్వు నచ్చుతావు. ఎలా జీవిస్తే, ఎలా మాట్లాడితే, అందరూ చెప్పాలి. ఎలా మాట్లాడితే, ఎలా బ్రతికితే. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకరక్షకుడుకు నచ్చాలి. 3వదిగా ప్రియులనైన వారికి. ప్రియులు. యేసయ్యకు మనం ఏమవ్వాలి? ప్రియులమైపోవాలి. యేసయ్యకు ఇష్టలమైపోవాలి. ఎప్పుడు యేసయ్యకి ఇష్టలమవుతాం? తొందరపడి ఎవరినన్నా ఏదో ఒక మాట అనేసాం, అనుకోకుండా ఆవేశంతో అనేసాం, వాళ్ళు మనసు నొచ్చుకున్నారు, మనతో మాట్లాడట్లేదు. మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అక్క అది చెల్లి, అన్న అది తమ్ముడు, తొందరపడి ఏదో మాట అనేసాను, ఆవేశాన్ని ఆపుకోలేకపోయాను, నోటి భాషని మార్చుకోలేకపోయాను, నన్ను క్షమిస్తావా? నా వైపు చూడండి. నన్ను క్షమిస్తావా? ప్లీజ్ నన్ను క్షమిస్తావా? ఏందన్నా ఎప్పుడు ఏదో ఒకటి అంటావు, మరలా వచ్చి క్షమిస్తావా అని నువ్వు అడుగుతావు. ఈసారి ఇదే ఆఖరిసారి నన్ను క్షమిస్తావా? నేను ఎప్పటికీ నిన్నేమన్నా, నా ఆవేశాన్ని నేను ఆపుకుంటాను, నా కోపాన్ని నేను చంపుకుంటాను, నిన్ను నేను ఇక బాధ పెట్టను అని క్షమాపణ నువ్వు ఎప్పుడైతే అడగటానికి చేతులు పట్టుకొని బతిమలాడుతావో, అప్పుడు నీలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని, ఆ తపనని చూసినటువంటి ఆ వ్యక్తి ఏమవుతాడు అంటే, క్షమించేస్తున్నానంటే అన్నా అని వెళ్తాడు. అప్పుడు నీలో పని చేస్తున్న యేసయ్య మనసును బట్టి యేసయ్యకు నువ్వేమవుతావు? ప్రియుడు అవుతావు. ఓ ప్రశ్న వేస్తాను, ఒక మాట అనేయటం కష్టమా?
క్షమాపణ అడగటం కష్టమా? ఒకటి. పరిశుద్ధంగా బ్రతకటం కష్టమా? ఎలాగైనా బతికేసి ఎలా పడితే అలా బతకచ్చు అనుకోవటం కష్టమా? కష్టం. ఓకే, బాగా చెప్తున్నారు మీరు. నీతిగా నిలబడటం కష్టమా? నీతి లేని ఈ లోకంలో ఎలాగైనా జీవించవచ్చు అనుకుంటూ బతకడం కష్టమా? కష్టం. అన్నిటికీ కరెక్ట్గా కష్టం 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 అని చెప్తున్నారుగా. ఇప్పుడు చెప్పండి, పరలోకానికి వెళ్ళటం కష్టమా లేకపోతే సులభమా? కష్టమే. అయితే అసలు ఎవరు మనం పరలోకానికి వెళ్ళగలమా? వెళ్ళలేమా? అసలు ఇలా ఊపేవేంటిరా? ఏమైపోవాలరా? బాప్తీసం తీసుకున్నావు కదరా, ఈ సేవ చేస్తుంది ఎందుకురా అయ్యగారు, ఈ సంఘానికి వస్తుంది ఎందుకురా మీరు? పరలోకానికి వెళ్ళటానికేగా. మరి పరలోకానికి వెళ్ళటానికి ఇంతగా మనం పరిచర్య, ఇంతగా మనం బ్రతుకు, ఇంతగా మనం జీవితం చేస్తుంటే మనం కష్టం అనుకున్న దగ్గరే కాంప్రమైజ్ అయిపోయి, కష్టం అనుకున్న దగ్గరే కమిట్మెంట్ అయిపోయి, కష్టం అనుకున్న దగ్గరే ఓకే మనం ఇలా బతకలేం అని అనుకొని లోకానికి మనము కాంప్రమైజ్ అయిపోయి, లోకానికి మనం కమిట్మెంట్ అయిపోయి, ఇటు మందిరానికి వస్తూ ఇటు దేవుని ఆరాధిస్తూ అటు లోకానికి నచ్చినట్లుగా జీవిస్తూ, రెండు పడవల మధ్య రెండు మార్గాలలో రెండు నాలుకలు కలిగినటువంటి విషపాము కలిగిగా మనం బ్రతుకుతూ కొనసాగిస్తూ జీవిస్తూ ఉంటే పరలోకానికి వెళ్ళటం నిజంగా కష్టమే. కానీ మరొక ఆప్షన్ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఎలా కమిట్మెంట్ కలిగి కాంప్రమైజ్ అయ్యి బ్రతికినా, నేను అలా ఉన్నాను, నన్ను నా దేవుడు తన సొత్తుగా చేసుకున్నాడు, నేను అలా ఉండను, నన్ను నా దేవుడు కొన్నాడు, నన్ను నా దేవుడు ఎన్నుకున్నాడు, నన్ను నా దేవుడు ఏర్పరచుకున్నాడు, నేను అలా ఉండను, ఎవరో ఎలా ఉంటే నాకెందుకు, నేను అలా ఉండను, నేను ఆయన బిడ్డగా ఉంటానని ఎవరైతే ఆయన బిడ్డగా ఉండటానికి, ఆయనను ఇష్టంగా చేసుకొని ఆయనకి ఇష్టంగా ఉండటానికి ఎవరైతే ఒక తీర్మానం తీసుకొని ఈ లోకంలో బ్రతుకుతూ ఉంటారో అట్టి వారికి యేసయ్య మరణించిన వెంటనే, రే నీకోసం నేను ఓపెన్ చేసేసాను రా, ఎక్కడ డోర్స్? హెవెన్లో నీ కోసం నేను డోర్స్ ఓపెన్ చేసేసాను, రా పరలోకానికి అంటూ నీకు స్వాగతం పలుకుతాడు. కొట్టు చప్పట్లు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పు ఒకసారి. హల్లెలూయా. గట్టిగా బిగ్గరగా చెప్పు, హల్లెలూయా హల్లెలూయా. వాటర్ పోపించి ఈ ద్రాక్ష వైన్ పోపించేసి 10 minutes చేస్తాను. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ రుధిర ధారలే, నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను నీ రుధిర ధారలే, నీ దర్శనమే నన్ను నిలిపినది ధరణిలో నీ కొరకే. అందరూ పాడండి. నీ చేతులే నీ రూపమే, పాడండి. నీ చేతులే నీ రూపమే, నీ అభిషేకమే, పాడండి అందరూ. నీ అభిషేకమే పాడేదా కొనియాడేదా, నీవేనా క్షణమైనా అతి శ్రేష్ఠుడా, అతి శ్రేష్ఠుడా. బోలో క్రీస్తు మహారాజ్కి. 10 minutes క్లోజ్ చేస్తాను. యాక్టివ్గా ఉండండి. సంఘం అనేది ఏం చెప్పాను? యేసయ్య శరీరం. యేసయ్య శరీరములో మనందరము కూడా ఎవరి మనసు కలిగి ఉండాలని చెప్పాము? సంఘములో ఉన్న వారందరూ యేసయ్య మనసు కలిగి ఉండాలి. కేవలం సంఘంలోనైనా అంటే సంఘములో యేసయ్య మనసు ఉండాలి, బయట సమాజంలో యేసయ్య మనసు ఉండాలి. ఇలా 2 చోట్ల అన్ని చోట్ల యేసయ్య మనసు కలిగి ఉన్నవాడే నిజ క్రైస్తవుడు అని చెప్పాను.
నెక్స్ట్ ఇప్పుడు ఎవరు యేసయ్యకి ఇష్టలవుతారు అంటే కొన్ని గుణాలు ఉన్నాయడ. బాగా వినండి. జాలిగల మనసు, దయగల మనసు, బాగా వినండి, వినయము గల మనసు, సాత్వికము గల మనసు, దీర్ఘశాంతము గల మనసు. ఎన్ని రకాల మనసులు? 5 రకాల మనసులు. ఇందులో మళ్ళా చెప్తున్నాను, జాలిగల మనసు. ప్రతి ఒక్కరి మనసు, విశ్వాసుల మనసు, అన్యుల మనసు కాదు, వాళ్ళ సంగతి వదిలేయండి. విశ్వాసుల మనసు, క్రైస్తవుల మనసు ఎలా ఉండాలంట? జాలిగల మనసు అయిపోవాలి. జాలి పడాలి, జాలి కలిగిన మనసు అయిపోవాలి అంతే. ఇక ఆ మనసును మించిన మనసు ఇంకోటి ఉండకూడదు. మనం సాధారణంగా ఎవరిని చూసి జాలి పడతాం చెప్పండి? దెబ్బ తగిలిన వాళ్ళని చూసి జాలి పడతాం, కాళ్ళు చేయి ఇరిగిన వాళ్ళని చూసి జాలి పడతాం, ఆ రోడ్డు మీద అనాథులుగా నిరాశ్రయులుగా ఉన్న వాళ్ళని చూసి జాలి పడతాం. సరే, వాళ్ళని చూసి అందరూ జాలి పడతారు. ఇది అందరికి ఉండే మనసు. అన్యులకు కూడా ఉంటుంది ఈ మనసు, జాలి పడతారు. కానీ క్రైస్తవులు ఎలా ఉండాలని యేసయ్య చెప్తున్నాడంటే, వాళ్ళని చూసి జాలి పడేటట్టు కాదు. అసలు నువ్వు ఎవరిని చూసినా, ఎవరితో మాట్లాడినా నీలో జాలి ఉండాలి. ఈ జాలి మనసు యేసు మనసు. యేసయ్య మనల్ని చూసి జాలి పడ్డాడు. ఎప్పుడు? మనము చచ్చిన స్థితిలో, పాపమనే బురదలో, లోకమనే బురదలో మనం పొరలాడుతూ ఉన్నప్పుడు, తండ్రి లేక, కాపరి లేక, ఆశ్రయ దుర్గముగా చెప్పబడుతున్న యేసయ్యకు దూరంగా ఒకప్పుడు లోకంలో బతుకుతున్నప్పుడు మనల్ని చూసిన యేసయ్య ఏం పడ్డాడు? జాలిపడి యేసయ్య అనుకున్నాడు, నా బిడ్డల వాళ్ళు వీళ్ళు అని అనుకొని పరలోకంలో ఉన్న యేసయ్య మనల్ని చూసి జాలిపడి ఆయనే మన కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఆ శ్రమంతా ఆయన తీసుకొని, ఆ కష్టమంతా ఆయన తీసుకొని, సిలువ ఆయన మోసి, సిలువ మీద ఆయన ఎక్కి మేకులు కొట్టించుకొని రక్తాన్ని చిందించి తన ప్రాణం పెట్టాడు. ఆయనలో ఆ జాలి ఉంది కాబట్టే మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇప్పుడు అదే ఆయన మనసు మనలో కూడా ఉండాలి. మనం కూడా ఎవరితో మాట్లాడినా, కోపంతో మాట్లాడినా, ఒకవేళ ఆవేశంతో ఒకవేళ ప్రవర్తించిన వెంటనే జాలి పడాలి. రెండవదిగా దయాలుత్వం, దయగల మనసు. మనలో దయ ఉండాలి. లోకం అంటది నాలో దయ ఉండదంటది, కానీ క్రైస్తవులు అనాలి నాలో యేసు దయ ఉంది అని. మా చెల్లి నాగమణికి బాప్తిస్మం ఇచ్చి ఏం పేరు పెట్టాను? దయామణి. ఇంకొక తమ్ముడికి దయాకర్ అని పేరు పెట్టాను. బాప్తిస్మం తీసుకున్నాడు, దయాకర్ అని పేరు పెట్టాను. లోకంలో కలిసిపోయాడు ఆ తమ్ముడు. ఇప్పుడు మన సంఘంలో కూడా లేడు. దయ, యేసయ్య దయ మన మీద ఉన్నది కాబట్టే మనము లోకములో నుండి క్రైస్తవ్యంలోకి వచ్చాము. యేసయ్య దయ మన మీద ఉంది కాబట్టి ఈ సంవత్సరం 7 నెలలు సజీవంగా ఉన్నాం. ఆయన దయ మన మీద ఉంది. క్రైస్తవులుగా చెప్పబడుతున్న మనలో కూడా అదే దయ ఉండాలి. అంతే, ఇక అదే దయ ఉండాలి. అన్యుల మీద అదే దయ, తోటి విశ్వాసుల మీద అదే దయ, ఇరుగు పొరుగు వారి మీద అదే దయ. వాడికి లేకపోయినా, అవతల వాడికి లేకపోయినా నీలో ఏముండాలి? దయ ఉండాలి, దయాగుణం ఉండాలి. మూడవదిగా వినయము. మన సంఘంలో ఒక తమ్ముడికి బాప్తిసం తీసి ఏం పేరు పెట్టాను? వినయ్. వినయం, వినయగల మనస్సు. వినయము కలిగిన వాడు మాట వింటాడు. వినయము కలిగిన వారు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తానికి తలవంచుతారు. వినయము కలిగిన వారు ఒక దినాన విశ్వాసుల వీరులలో ఉంటారు. వినయము కలిగిన వారు దేనినైనా జయిస్తారు. వినయము ఎవరిలో ఉండిద్దో త్వరగా కోపం, త్వరగా ఆవేశం, త్వరగా దేనికి కూడా త్వరపడడు. వినయము కలిగి ఉంటాడు, అణిగి మణిగి ఉంటాడు, ఆచితూచి ఆలోచిస్తూ ఉంటారు. అది మనలో పనిచేయాలి. సంఘములో గలిబిలి, సంఘములో గందరగోళం అట్లా ఉండకూడదు. వినయము, ప్రతి ఒక్కరిలో వినయం.
నువ్వు వినయంతో దేన్నైనా జయించగలవు. యేసయ్య ఎంత వినయం చూపించాడు! ఎక్కడ? కలవరి కొండ మీద మేకులు కొట్టించుకునేటప్పుడు కూడా, సిలువను మోసేటప్పుడు కూడా ఏమైనా నోరు తెరిచి కోపంతో లోకంలో ఉన్న వాళ్ళందరినీ దూషించాడా? చెప్పండి, నోరు తెరవండి. దేవదూతలు దిగి రావాలి, వాళ్ళందరినీ శిక్ష వేయాలి అన్నాడా? ఆయన పిలిస్తే దేవదూతలు రారా? వస్తారు. ఆయన ఒక్క దేవదూతను పిలిస్తే ఒక్క దేవదూత 180,000 మందిని చంపింది. 12 సేనాల సమూహమే వస్తుంది. కానీ వినయముగా తలదించుకున్నాడు. నేను ముగిస్తున్నాను. పొట్టేలు, గొర్రెపిల్ల, ఇంకా కొన్ని జీవాలు ఉంటాయి. ఈ జీవాల్లో వినయం కలిగిన జీవి ఏది? గొర్రెపిల్ల. వినయముగా ఉంటుంది. అది అంది వినయం ఉంటుందా? కుక్క వినయం ఉంటుందా? నక్క వినయం ఉంటుందా? జిత్తులు మారి నక్కరా అంటారు. మనలో ఎవరికి కూడా జిత్తులు మారి నక్క లాంటి ఆలోచనలు కలిగి ఉండకూడదు. కుక్కతో ఒక వంకరలాగా ఉండకూడదు. బురదలో బొరలాడిన పందివలే ఉండకూడదు. వినయము గలగలిగిన గొర్రె పిల్లవలే మన ముందుగాక. 4వదిగా సాత్వికం. 5వ మనసు ముగిస్తాను. సాత్వికము కలిగి ఉండాలి. ఎవరైనా బాప్తిసం తీసుకుంటే ఈ పేరు పెట్టాలని ఒక ఆశ. సాత్వికం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాత్వికము అనగా అర్థం ఏంటంటే తన్ను తాను తగ్గించుకుంటాడు. బైబిల్ సెలవిస్తుంది, తన్ను తాను తగ్గించుకున్న వాడిని ప్రభు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ప్రభు మనల్ని హెచ్చించాలంటే, ప్రభు మనల్ని ఉన్నతమైన శిఖరాలకి మనల్ని చేర్చాలంటే మనం ఎక్కడున్నా సాత్వికం కలిగి ఉండాలి. తగ్గాలి. మన కోపం తగ్గాలి, మన ఆవేశం తగ్గాలి, మన మాటలు తగ్గాలి, మన ఆలోచనలు తగ్గాలి, మన శరీరంలో ఇవంటే ఆకర్షణలు ఉంటాయి, ఇవి తగ్గాలి, ఇవి పోవాలి, ఇవి తగ్గిపోవాలి, అన్నీ తగ్గిపోవాలి. సాత్వికలమైపోవాలి. యేసయ్య ఎంత సాత్వికాన్ని చూపించాడు! కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఆయన కోపపడలా, మేకలు కొట్టేటప్పుడు ఆయన కోపపడలా, సిలువను మోసేటప్పుడు ఆయన కోపపడలా. ఎక్కడ ఆయన మీద ఉమ్ములూసినా కూడా సాత్వికంతో తుడుచుకున్నాడు. ఆయనని దుర్భాష మాట్లాడినా కూడా సాత్వికంతో సైలెంట్గా ఉన్నాడు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని ఇతరులను రక్షించచ్చుగా, నిన్ను నువ్వే రక్షించుకోలేవు, ఇతరులను ఏమి రక్షిస్తావని ఆయన మీద దుర్భాష మాట్లాడినా కూడా ఆయన సాత్వికంగా అయిపోయాడు. మనల్ని ఎవరు ఎన్నన్నా మనం ఎలా అయిపోవాలి చెప్పండి? సాత్వికమైపోవాలి. ఇది ఆయన మనసు. 5వ ఆఖరి మనసు దీర్ఘశాంతం. ఇది అద్భుతమైంది. ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. దీర్ఘశాంతము, దీర్ఘ ప్లస్ శాంతం. శాంతం అంటే ఏంటి? ప్రశాంతం. మరి దీర్ఘశాంతం అంటే జీవితాంతం శాంతం. లోకములో ధనం ఉండొచ్చు, సుఖభోగాలు ఉండొచ్చు, వైభోగాలు అన్నీ ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, కానీ లోకరక్షకులు లేనివాడికి శాంతం ఉండదు. మీరందరినీ యేసయ్య సంఘములోనికి, సమూహంలోనికి, సహవాసంలోకి చేర్చింది దేనికో తెలుసా? మీకు ఇవ్వటానికి. ఏమి ఇవ్వటానికి? ఒక చోట అంటాడు, ప్రయాసపడే భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, శాంతిని మీకు ఇచ్చేదను. యేసయ్య మనకిచ్చేది మొట్టమొదటి ఏంటి? శాంతి, ప్రశాంతం. అందుకే చూడండి, ఆదివారం మనం దేవుని మందిరానికి, శుక్రవారం దేవుని మందిరానికి, ఏమండి హాల్ నైట్లకి దేవుని మందిరానికి కొంత సమయం ప్రార్థనలు గడపడానికి మనం వచ్చేది దేనికోసం? మీరే చెప్పాలి ఇప్పుడు. దేనికోసం? ప్రశాంతత కోసం. ఈ ప్రశాంతత ఇంట్లో దొరకదు, ఈ ప్రశాంతత లోకంలో దొరకదు, ఈ ప్రశాంతత ఆయన సన్నిధిలో దొరికింది. కాబట్టి ఆయన సన్నిధిలో మనం గడుపుతుంటే, ఆయన పాదాల దగ్గర మనం కూర్చుంటుంటే, ఆయన మాటలు మనం వింటూ ఉంటే, ఆయన మాటలను మనం పట్టుకుంటుంటే ఆయన మనకేమిస్తాడు? శాంతతనిస్తాడు, ప్రశాంతత ఇస్తాడు. ఆ ప్రశాంతత ఇవ్వటమే కాదు, అది దీర్ఘశాంతంగా ఆయన నీకు ధరిస్తాడు. అప్పుడు నీకు దీర్ఘశాంతం వచ్చింది. దీర్ఘశాంతం వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అన్నిటినీ అణుచుకుంటావు, నువ్వు అన్నిటినీ ఆపుకుంటావు, నువ్వు అన్నిటినీ తట్టుకుంటావు, నువ్వు అన్నిటినీ ఓర్ము కలిగి ఉంటావు.
ఓర్పు కలిగి ఉంటావు. ఎందుకు ఉండగలుగుతున్నావనంటే నా యేసయ్య నాకు దీర్ఘశాంతం అనే మనసును ధరించాడు కాబట్టి నువ్వే ఒక రోజున అనగలుగుతావు. ఎన్ని రకాల మనసులు ఏంటవి చెప్పండి. కళ్ళు తెరిచి ఎలా చెప్తున్నావురా? రేపు యూనివర్సిటీలో కూడా కళ్ళు తెరిచి ఇలాగే చెప్పు. కళ్ళు తెరిచి చెప్పు, నోరు తెరిచి చదువు, మనసు తెరిచి దేవుని వాక్యాన్ని నింపుకో, చదువును నింపుకో, జాబ్ కొట్టేస్తావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకోండి, మోకరించండి. మన మధ్యలో ఉన్న ఎస్తేరక్క ప్రార్థిస్తుంది. 5 రకాల మనస్సులు: జాలిగల మనస్సు, దయగల మనస్సు, సాత్వికము గల మనస్సు, వినయము గల మనస్సు, దీర్ఘశాంతము గల మనస్సు. ఇది యేసు మనస్సు. ఇప్పుడు యేసు శరీరం, యేసు రక్తం నీ దగ్గరకు వస్తుంది. నీ మనస్సు యేసు మనస్సులో అయిపోవాలి. ప్రార్థించు.